ఓ బాలికపై 2 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణమైన ఘటన సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామంలో నివసిస్తున్న 14 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 14 మంది నిందితులు వేర్వేరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణంలో 3 మైనర్లు కూడా పాల్గొన్నారు. బాలిక అస్వస్థతగా కనిపిస్తూ ఉండడంతో అనుమానం వచ్చి బాలిక తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లగా బాలిక 8 నెలల గర్భవతి అని తేలడంతో పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ పి రత్న 14 మంది నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. 18 నుంచి 51 సంవత్సరాల మధ్య వయసున్న ఈ 14 మంది బాలికను బెదిరించి ఆమె వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని దౌర్జన్యం చేస్తూ అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితులపై పోక్సో యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఐటీ యాక్ట్ కేసులను నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఇడుగురాళ్లపల్లి అనే విలేజ్లో 15 సంవత్సరాల మైనర్ బాలిక పైన కొద్ది రోజులుగా అత్యాచారం కొందరు వ్యక్తులు చేస్తున్నారని, ఆమెకి ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. సో దానిపైన తల్లిని ఆ అమ్మాయిని కూడా కంప్లైంట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే ఒక సమాచారం రావడంతో పోలీసు వెంటనే టీమ్స్ని పంపించడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ 5th, 6th మధ్యలో రావడం జరిగింది. వెంటనే టీమ్స్ ఫామ్ చేసి ఎస్టీఓ ధర్మవరం, రామగిరి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి హెడ్ క్వార్టర్ టీమ్స్ కూడా పంపించి ముందు తల్లి కూతుర్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ తల్లి కూతుర్ని కొందరు ఆ విలేజ్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు నిర్బంధించి ఒక ప్లేస్లో వాళ్ళు ఉంచడం జరిగింది. సో వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని కంప్లైంట్ ప్రకారం 6th June 2025 మైనర్ గర్ల్ రేప్ అండ్ ప్రెగ్నెన్సీ అండ్ కన్ఫైన్మెంట్, హెరాస్మెంట్ అండ్ ప్రెగ్నెన్సీ రిమూవ్ చేయడానికి పంచాయతీ చేయడం, ఇలాంటి వ్యవహారాలను చేయడం పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ సెక్షన్స్ పోక్సో యాక్ట్, ఎస్సీ ఎస్టీ, అమ్మాయి ఎస్సీ అవ్వటం వలన ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ అండ్ సెక్సువల్ యాక్ట్ని వీడియోస్ కూడా తీసి వాళ్ళు థ్రెట్ చేయడం జరిగింది కాబట్టి ఐటీ యాక్ట్, ఇట్లా అన్ని రకాల యాక్ట్స్ ఏవైతే వస్తాయో నేరంలో అవన్నీ కూడా యాడ్ చేస్తూ కేసు క్రైమ్ నెంబర్ 21/25 రామగిరి పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో నేరస్తుల యొక్క సమాచారాన్ని తెలుసుకొని అమ్మాయి స్టేట్మెంట్ ప్రకారం ముందుకు వెళ్ళడం జరిగింది. ఆమెను హాస్పిటల్కి కూడా పంపించడం జరిగింది. పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 6 మెంబర్స్ని అచ్చంపల్లి వర్ధన్, తలారి మురళి, బడగోలు నందవర్ధన్, ఆరంచేరు నాగరాజు, హర్యానా చెరువు నాగరాజు అంటారు. ఇది రౌడీ షీటర్, ఆ ఊర్లో కొంచెం నోటోరియస్గా ఉన్నాడు. ఈ పర్సన్ పంచాయతీలు చేయడం, గతంలో కూడా అదే విలేజ్లో ఇంకా 2 మహిళలు మరియు 2 మైనర్ బాలికలకు కూడా ఇదే విధంగా ప్రెగ్నెన్సీలు, సెక్సువల్ అసాల్ట్ జరగటం అనే సమాచారం కూడా ఉంది. వాళ్ళ యొక్క కన్ఫెషన్లో ఆ విషయం తెలిసింది. ఈ బోయ సంజీవ, బూడిద రాజన్న వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్కి తరలిస్తున్నాం. ఇంకా రిమైనింగ్ అక్యూజ్ని కూడా అతి త్వరలో 2-3 రోజుల్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ వ్యవహారంలో ఇది ఒక 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయం. అమ్మాయి 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడా వీరి యొక్క సెక్సువల్ అసాల్ట్ దాడి అనేది అమ్మాయిని జరుగుతుంది. బెదిరించడం, థ్రెట్ చేయటం, బెదిరించడం, వాళ్ళ మదర్ ఇంట్లో లేని టైంలో ఆమె పైన ఈ అటాక్ అనేది జరిగింది. అలాగే ఊరు బయటకు కూడా తీసుకెళ్ళి సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది. తండ్రి చనిపోయి 1 year అయింది. అంతకుముందు 8th క్లాస్లో ఉన్నప్పుడే ఆమెకు ఫస్ట్ కొంతమంది స్కూల్లో చదివే క్లాస్మేట్ కూడా పైన సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా తర్వాత విలేజ్లో, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెక్సువల్ అసాల్ట్ ఈ విధంగా చేశారనేది ఆమె యొక్క స్టేట్మెంట్ తీసుకొని దాని ప్రకారం మనం అరెస్టులు చేస్తున్నాం. దీనిలో ఇది ఒక విలేజు మండల్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది, బార్డర్లో ఉంది విలేజ్. ఇది ఈ విధంగా జరగడం అనేది ఒక సోషల్ డిజార్డర్. ఇది ప్లస్ ఆర్థికంగా వెనుకబడతనం ఉండటం, చైతన్యం లేకపోవడం, ఇంకా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. డైల్ 100, 112, శక్తి టీము, శక్తి యాప్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సమాచారం రావటం అనేది జరగలేదు. దీనికి ఒక కారణాలు ఏంటనేది విశ్లేషించి మంచి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక సామాజిక పరిస్థితులు, సోషల్ స్ట్రక్చరు, సోషల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దానిపైన అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక పార్టీకో లేకపోతే ఒక గవర్నమెంట్ అనేది కాకుండా దీనిపైన కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ
అందరూ కలిసి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా సమిష్టి కృషి చేస్తూ జిల్లాలో ఇలాంటి అట్రాసిటీస్ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో భవిష్యత్తులో ముందుకు వెళ్తూ ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు పట్ల నేరాలు జరగకుండా ఉండటానికి చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలని ఒక కార్యాచరణతో ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం. దీనికి కలెక్టర్ గారు మరియు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా సహకరిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే కాంపెన్సేషన్ ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. వారికి మరి పునరావాసం, తర్వాత అమ్మాయికి ఫర్దర్గా కూడా ట్రీట్మెంట్ అండ్ పునరావాసం కల్పించడం, మదర్కి కానీ ఆమెకి కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయడానికి అదర్ స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ యొక్క సపోర్ట్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది.